కలర్ని మిసేసరు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాల క్రమంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనే దాని మీద చాలామంది ఆలోచిస్తున్నారు. డబ్బున్నటువంటి వాళ్ళు లేదా పొదుపు చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ పొదుపు చేసుకుంటే బెటరు అనే దాని మీద చాలామంది ఆలోచిస్తున్నటువంటి క్రమంలో తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే బంగారానికి మించినటువంటి పొదుపు మరొకటి ఉండదు. బంగారం కొనుగోలు చేస్తే దాని పెరుగుదల 12% ఉందని చెప్పి తాజాగా తేల్చారు. ఈ ఏడాది బంగారంలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు 12% పెరుగుదల గత 3-4 నెలల నుంచి. గత ఏడాది మొత్తం తీసుకుంటే కనుక 27% పెట్టుబడి మీద లాభాలు వచ్చినాయని చెప్తున్నారు. ఈ ఏడాది 12% ఇప్పటి వరకు వచ్చిందని చెప్పి చెప్తున్నారు గత 4-5 నెలల నుంచి కూడా. అంటే బంగారంలో పెట్టుబడి పెడితే దానికి ఖచ్చితంగా మినిమం 12% లాభాలు ఉండే అవకాశం, మీరు పెట్టుబడి పెట్టిన దాని మీద 12% లాభాలు ఉండే అవకాశం ఉంది మినిమం. దానికన్నా ఎక్కువ గత ఏడాదితో పోల్చుకుంటే కనుక ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది 12% కన్నా. అంటే గత ఏడాది 27% వచ్చింది. అంటే మీరు 100 రూపాయలు పెడితే 127 రూపాయలు సంవత్సరం తిరగాలకు వచ్చేస్తాయి. సో ఇది పెట్టుబడికి సంబంధించి ఉన్నటువంటి ఒక సినారియో. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఆ ముందుకు వస్తున్నటువంటి వాళ్ళలో సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరు కొనుగోలు చేయట్లేదు. కేవలం పొదుపు చేసుకోవడానికి, అంటే పొదుపు మీన్స్ లాకర్లో పెట్టుకోవడానికి, లేదా దాన్ని వ్యాపారాత్మకంగా ఉపయోగించుకోవడానికి, లేదా బ్లాక్ మనీని హోల్డ్ చేసుకోవడానికి అత్యంత అద్భుతమైనటువంటి మినరల్ ఏదన్నా ఉందంటే గోల్డ్. అందుకే గోల్డ్ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళు తక్కువైనప్పటికీ కూడా ఎక్కువగా అమ్ముడవుతుంది. ఇది పెద్ద లాజిక్. ఇది కొనుగోలు చేసేటువంటి వాళ్ళేమో తక్కువ, అమ్మేటువంటి ప్రోడక్ట్, విక్రయించేటువంటి ప్రోడక్ట్ మోతాదు అయితే ఎక్కువగా ఉంది. దీనికి కారణం 2. ఒకటి, ఆర్బీఐ భారీగా కొనుగోలు చేస్తుంది. 2, బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డబ్బుని అలా పెట్టేస్తే కనుక ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పి గోల్డ్లో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు బస్తాలు కట్టేసి రూమ్లో వేస్తారు. దానివల్ల ఉపయోగం లేదు వాళ్ళకి, అవే ఉంటాయి. కానీ ఆ బస్తాలు కట్టిన డబ్బులు తీసి గోల్డ్ కనుక కొనేసి దాన్ని కనుక అలా హోల్డ్ చేస్తే 12 నుంచి 27% పెరిగింది, దాని విలువ పెరుగుతుంది అని చెప్పేసి మనకు గత ఏడాది నుంచి బంగారం రేట్లు పెరుగుదలని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అందుకే మోడీ గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా సరే దీన్ని స్థిరీకరించాలి, సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా చేయాలి అని చెప్పి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గోల్డ్ కాయిన్స్ అని, గోల్డ్ బాండ్స్ అని, గోల్డ్ మానిటైజేషన్ అని, తర్వాత గోల్డ్ లోన్స్ అని, అంటే రకరకాల ప్రయత్నాలు 2015 నుంచి నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలోకి ఈ గోల్డ్ అనేదాన్ని, బంగారం అనేదాన్ని తీసుకురావాలి ఏదో ఒక రూపంలో అని. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి మిస్టేక్ ఏంటంటే ఈ భారత ఆర్థిక వ్యవస్థలోకి ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ కానీ, లేదంటే పెద్ద ఎత్తున కేజీలు బంగారం కొనిపెట్టేటువంటి వాళ్ళు కానీ రావట్లేదు. సామాన్యులు అనివార్యంగా వస్తున్నారు. ఎందుకంటే సామాన్యులకు ఒక 10 ఓవర్లో 5 ఓవర్లో ఉంటే కనుక దాన్ని బ్యాంకుల్లో పెట్టేసి క్రాప్ లోన్ తీసుకొని పంటలకు వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు రావట్లేదు. దాంతో ఇప్పుడు భారతదేశానికి ఒక పెద్ద ప్రమాదం ఏర్పడింది. పసిడి ఏ విధంగా లాభాలు పండిస్తుంది గత 2 ఏళ్ల నుంచి అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా వచ్చినటువంటి న్యూస్. జాతీయంగా భారతదేశానికి ఈ బంగారం అనేది ఏ విధంగా పంట కురిపించింది అనే దాని మీద మనం చూస్తే ఆర్టికల్స్, తాజాగా వచ్చినటువంటి ఆర్టికల్స్ మీకు చదివి వినిపిస్తాను. తాజాగా వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. కాసులు కురిపించిన పసిడి 2 నెలల్లోనే 12% క్లోజప్లో చూపించాలి. 2 నెలల్లోనే 12% పెరిగిన విలువ. 2 నెలలు అంటే 2 నెలల క్రితం కనుక మీరు గోల్డ్ 1 లక్ష రూపాయలకు కొంటే దాన్ని 12% పెరిగింది. ఏ వ్యాపారంలో కూడా 2 నెలల్లో 12% లాభాలు రావు. 2 monthsలో ఒక గోల్డ్లోనే వస్తుంది అనమాట. అమెరికా, ఆస్ట్రేలియా ఈక్విటీ మార్కెట్లు దిగదొడుపు. అంతర్జాతీయ విపణుల్లో పసిడి ధర చుక్కలను అంటుతుంది. ఈ నెల ఒక దశలో ఔన్స్
31.10 గ్రాములు అంటే ఔన్స్ అంటే 31 గ్రాములు సుమారుగా. మేలిమి బంగారం ధర రికార్డు స్థాయిలో $2,956 అంటే సుమారుగా 2.57 లక్షలు అంటే 2,60,000 తాకింది ఒక ఔన్స్ బంగారం అంటే 31 గ్రాములు వచ్చేసి. ప్రస్తుతం $2,915 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ఏడాది పసిడి పెట్టుబడులు మదుపరులకు 27% లాభాలను పంచాయి. లాస్ట్ ఇయర్ 27% లాభాలు పంచాయంట. గత 14 సంవత్సరాల్లో బంగారంపై పెట్టుబడులు ఈ స్థాయిలో లాభాలు అందించడం ఇదే ప్రథమం. 14 సంవత్సరాల ట్రాక్ రికార్డుని తీసుకుంటే బంగారం కొనుగోలు దాని మీద ఎప్పుడు లేనిది లాస్ట్ ఇయర్ మాత్రం రికార్డు స్థాయిలో ఈ బంగారం మీద పెట్టుబడి లాభాలు ఆర్జించారు. 2025 సంవత్సరంలో తొలి 2 నెలల కాలంలోనే అంటే జనవరి ఫిబ్రవరిలో పసిడిలో పెట్టుబడులు మదుపరులకు 12% వరకు లాభాలు పంచాయి. కేవలం జనవరి ఫిబ్రవరి ఈ 2 నెలల్లోనే 12% లాభాలు వచ్చినాయి అంట కొనుగోలు చేసినారు. ఏ వ్యాపారంలో కూడా అట్లా రాదు 2 నెలల్లో 12% లాభం అంటే. ఇదే సమయంలో అమెరికా, ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్లలో మదుపు చేసిన మదుపరులకు వచ్చిన లాభం 2 నుంచి 4% మాత్రమే. అదే భారత స్టాక్ మార్కెట్ మాత్రం మదుపరులకు 4.64% నష్టాలు మిగిల్చింది. ఈ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఔన్స్ పసిడి ధర త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లో $3,000 చేరుతుందనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే కనుక మనకి 10 గ్రాముల మేలిం బంగారం ₹1,00,000 అయ్యేటువంటి అవకాశం ఉంది. ఔన్స్ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ $3,000 కనుక అయితే. పసిడి పరుగుకు ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, వెంటాడుతున్న ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు అంటే ఆర్బీఐలు ఏ దేశానికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంకులు కేంద్ర బ్యాంకులు వాళ్ళు పోటీ పడుకుంటున్నారు. డిమాండ్కు తగ్గట్టు పసిడి ఉత్పత్తి సరఫరా లేకపోవడం, స్టాక్ మార్కెట్ అనిశ్చితితో సురక్షిత పెట్టుబడిగా మారడం. స్టాక్ మార్కెట్లో ఈ రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు సాహసించట్లేదు. అందుకే బంగారం మీద పెట్టుబడే సురక్షితం అని చెప్పి భావించారు. అందుకే ఈ ధరలు పెరుగుతున్నాయి. నగలతో పాటు పారిశ్రామిక రంగంలోనూ పసిడి వినియోగం పెరగడం, నగలు చేయించుకోవడానికి మాత్రమే కాదు పారిశ్రామిక రంగంలో అంటే పారిశ్రామికవేత్తలు పసిడి వినియోగం పెరగడం దాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు. గతంలో ఎప్పుడు లేని విధంగా బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు ఉంచారు. రూపాయితో సహా ప్రధాన కరెన్సీలతో పెరుగుతున్న డాలర్ మార్కం రేటు ఇది కారణాలు. సో ఇది పెరగడానికి కారణం ఏంటంటే సామాన్యులు కాదు, కేవలం బ్లాక్ మనీ హోల్డర్స్ ఏం చేస్తారంటే గతంలో ఏంటంటే స్టాక్ మార్కెట్ బాగున్నప్పుడు వాళ్ళు ఏదో షేర్లు కొనుక్కునేవాళ్ళు, కంపెనీ షేర్లు రకరకాల వాటి మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు దేంట్లో పెట్టుబడి పెట్టినా చేతులు కాలుతున్నాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ గోల్డ్ మీద పెట్టుబడి పెడుతున్నారు. అది ప్రధాన కారణం గోల్డ్ పెరగడానికి. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ పెరగడానికి కానీ జాతీయంగా గోల్డ్ రేట్ పెరగడానికి కానీ కేవలం బ్లాక్ మనీ హోల్డర్స్, ఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో బిగ్ షాట్స్, వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉండే మిగతా ప్రొడక్ట్స్ మీద ఏటి మీద కూడా పెట్టుబడులు పెట్టడం ఒక గోల్డ్ మీద పెడుతున్నారు. దాని కారణంగానే ఈ విపరీతమైనటువంటి పరిణామం. అందుకే గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ 2 నెలల్లోనే 12% బంగారం కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి లాభాలను ఆర్జించి పెట్టింది. సో కాబట్టి ఈ పరుగు కనుక ఇలానే కంటిన్యూ అయితే సామాన్యులకి బంగారం కొనడం అనేది కష్టం. అది ఒక కలగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని తగ్గించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి మీద ఉంది. కాబట్టి ఆయన ఏ మార్గంలో తగ్గించగలరు, ఏం డెసిషన్ తీసుకుంటే బంగారం రేటు తగ్గుతుంది అనేది మీరు సలహా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.